నానమ్మ, నాకు మంచి కథలు చెప్పవా? నిద్ర రావడమూ లేదు. నానమ్మ ప్లీజ్. అలాగే చెబుతాను తల్లి. హోంవర్క్స్ అన్నీ చేశావా తల్లి? ఒక మంచి రాజుగారి మంత్రి కోసము తెలివికి పరీక్ష కథ చెబుతాను, సరేనా? శ్రద్ధగా వినుమరి. పూర్వం విజయేంద్ర మహారాజు ఉండేవారు. అతను తన రాజ్యములో ప్రజలను ఎటువంటి కష్టాలు ఆటంకము రాకుండా మంచిగా ధర్మముగా పరిపాలించేవాడు. రాజుగారికి సలహాలిచ్చే మంత్రిగారు ముసలివారు కావడముతో మంత్రిగారి ఆరోగ్యం క్షీణించింది. రాజుగారికి సలహాలిచ్చే మంత్రిగా తెలివైన యువకులు కావాలని రాజుగారు తన రాజ్యములో దండోరా వేయించారు. దండోరాలో రాజుగారు పెట్టిన పరీక్షలో ఎవరైతే విజయము సాధిస్తారో వారిని మంత్రిని చేస్తానని, ఓడిపోతే వారిని 100 కొరడా దెబ్బలు శిక్ష ఉంటుందని తెలియచేశాడు. ఈ వేడుకను చూడడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు వచ్చారు. మంత్రి పదవి కోసము కొంతమంది యువకులు ముందుకు వచ్చారు. 100 కొరడా దెబ్బలకు భయపడి కొంతమంది యువకులు వెనకకి వెళ్ళిపోయారు. పోటీలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన కొంతమంది యువకులను రాజుగారు పరిశీలించారు. రాజుగారు పెట్టిన ప్రతి పరీక్షలో యువకులు విజయం సాధిస్తున్నారు. రాజుగారు పెట్టిన అన్ని పరీక్షలో చివరిగా 2 యువకులు విజయం సాధించారు. ఆ 2 యువకుల ధైర్య సాహసాలు చూసిన రాజుగారు, ఇద్దరిలో ఒకరే మంత్రి అయ్యే అవకాశము ఉంది కాబట్టి రాజుగారు వాళ్ళిద్దరికీ తెలివికి పరీక్ష పెట్టారు. రాజుగారు 2 యువకులని పిలిచి మనిషికి 100 జిలేబీలు చొప్పున ఇచ్చారు. 2 యువకులకి 200 జిలేబీలు ఇచ్చి, ఇవి తినకుండా మన ప్రక్క రాజ్యములో రాజుకి ఈ 200 జిలేబీలు ఇవ్వాలి. మీరు ఆ రాజ్యముకి వెళ్ళకి అంటే 3 రోజులు పడుతుంది. ఎటువంటి వాహనాలను ఉపయోగించకూడదు. మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆహారముగా మీ వెంట ఏమీ తీసుకొని వెళ్ళరాదు. డబ్బలు కూడా తీసుకొని వెళ్ళరాదు. మన ప్రక్క రాజ్యములో రాజుకి ఈ 200 జిలేబీలు ఇవ్వాలని చెప్పి రాజుగారు 2 యువకులకి 200 జిలేబీలు ఇచ్చి అక్కడి నుండి పంపించేశారు. తరువాత ఏమి జరిగింది నాన్నమ్మ? తెలివికి పరీక్ష బాగుంది. రాజుగారు ఎవరిని మంత్రి చేశారు చెప్పు నానమ్మ, చెప్పు. రాజుగారు చెప్పినట్లుగా 2 యువకులు వేరే ప్రదేశము గుండా ప్రక్క రాజ్యము రాజుకి జిలేబీలు ఇవ్వబోతుండగా మార్గము మధ్యలో ఒక యువకుడికి విపరీతముగా ఆకలి వేసింది. తన వద్ద డబ్బులు లేవు. ఆకలికి చనిపోయే కంటే ఈ జిలేబీలు తిని ఆకలి తీర్చుకుంటానని 50 జిలేబీలు తినేశాడు. మరో యువకుడికి కూడా ఆకలి వేసింది. ఏమి చెయ్యాలో ఆలోచించాడు. రాజుగారి మాటను గుర్తు తెచ్చుకొని, ఈ జిలేబీలు తింటే 100 కొరడా దెబ్బలు పడతాయి, తినకపోతే చనిపోయేటట్లు ఉన్ననని బాధపడుతూ ఒక ఉపాయము ఆలోచించాడు. తన వద్ద ఉన్న 100 జిలేబీలు చివర చుట్టూ ముక్కలు ముక్కలు చేసి తినేశాడు. 100 జిలేబీలు ఉన్నట్లుగా చిన్న జిలేబీలులా ఉంచి ప్రక్క రాజ్యములో రాజుకి ఇచ్చారు. రాజుగారు 2 యువకులు తెచ్చిన జిలేబీలు పరిశీలించారు. ఒక యువకుని జిలేబీలు 50, మరొక యువకుని జిలేబీలు 100 ఉన్నాయి. మహారాజు ఇద్దరికి చెరో 100 జిలేబీ ఇచ్చారు కదా, నీవు ఎందుకు 50 జిలేబీలు ఇచ్చావు అని రాజు ప్రశ్నించాడు. ఆకలితో చనిపోతానని 50 జిలేబీలు తినేశాను అని మొదటి యువకుడు సమాధానం చెప్పాడు. రెండవ యువకుణ్ణి, నీకు ఆకలి వేయలేదా, ఏంటి 100 జిలేబీలు తెచ్చావు అని అడగగా, నాకు ఆకలి వేసింది, 100 జిలేబీలో చివరి భాగాలు తినేశాను, నా ఆకలి తీరింది. మహారాజు గారు చెప్పినట్లుగా నీకు 100 జిలేబీలు కూడా అందాయి అని చెప్పగానే ఆ రాజుగారు రెండవ యువకుడి తెలివిని చూసి ఈ రెండవ యువకుడే మంత్రిని ప్రకటన చేశాడు. మొదటి యువకుణ్ణి కొర్రాడ దెబ్బలు శిక్ష లేకుండా విడిచిపెట్టేశాడు.